మీరు చేయగలిగేది ఒకరినొకరు విశ్వసించడమే. ఆల్ యూ కెన్ డూ ఈస్ ట్రస్ట్ వన్ అనెదర్. మీరు చేయగలిగేది ఒకరినొకరు విశ్వసించడమే. ఆల్ యూ కెన్ డూ ఈస్ ట్రస్ట్ వన్ అనెదర్. అందరూ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎవ్రీవన్ వాంట్స్ టు మీట్ యూ. అందరూ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎవ్రీవన్ వాంట్స్ టు మీట్ యూ. మీరు ప్రసిద్ధులు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఫేమస్. మీరు ప్రసిద్ధులు. యు ఆర్ ఫేమస్. మీరు చెయ్యని పనికి ఎందుకు చింతిస్తున్నారు? వై ఆర్ యూ సారీ ఫర్ సంథింగ్ యూ హ్యావెంట్ డన్. మీరు చెయ్యని పనికి ఎందుకు చింతిస్తున్నారు? వై ఆర్ యూ సారీ ఫర్ సంథింగ్ యూ హ్యావెంట్ డన్. నేను అధికారిక రచనలను పూర్తిగా ద్వేషిస్తాను. ఐ యుట్రల్లీ డిస్పైజ్ ఫార్మల్ రైటింగ్. నేను అధికారిక రచనలను పూర్తిగా ద్వేషిస్తాను. విదేశీయులు నన్ను ఆకర్షిస్తారు. ఫారెన్ పీపుల్స్ ఇంట్రిగ్స్ మీ. విదేశీయులు నన్ను ఆకర్షిస్తారు. ఫారెన్ పీపుల్స్ ఇంట్రిగ్స్ మీ. నేనేం చేసినా ఇంకా బాగా చేయగలనని చెప్పింది. వాట్ ఎవర్ ఐ డూ షీ సేస్ ఐ కెన్ డూ బెటర్. వాట్ ఎవర్ ఐ డూ షీ సేస్ ఐ కెన్ డూ బెటర్. మీరు తగినంత వేగంగా లేరు. యు ఆర్ నాట్ ఫాస్ట్ ఎనఫ్. మీరు తగినంత వేగంగా లేరు. యు ఆర్ నాట్ ఫాస్ట్ ఎనఫ్. రేపు అతను చంద్రునిపై అడుగు పెట్టనున్నాడు. టుమారో హీ విల్ ల్యాండ్ ఆన్ ద మూన్. రేపు అతను చంద్రునిపై అడుగు పెట్టనున్నాడు. టుమారో హీ విల్ ల్యాండ్ ఆన్ ద మూన్. నేను చేయవలసింది ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ. నేను చేయవలసింది ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ. ప్రతి ఒక్కరికి బలాలు మరియు బలహీనతలు ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. ప్రతి ఒక్కరు బలాలు మరియు బలహీనతలు ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. ఇది మీరు రోబో కాదని మాత్రమే చెబుతుంది. ఇట్ ఓన్లీ షోస్ యు ఆర్ నాట్ ఏ రోబోట్. ఇది మీరు రోబోట్ కాదని మాత్రమే చూపిస్తుంది. ఇట్ ఓన్లీ షోస్ యు ఆర్ నాట్ ఏ రోబోట్. నేను రోబోగా ఎలా ఉండగలను? హౌ వుడ్ ఐ బీ ఏ రోబోట్. నేను రోబోగా ఎలా ఉండగలను? హౌ కుడ్ ఐ బీ ఏ రోబోట్. రోబోలు కలలు కనవు. రోబోట్స్ డోంట్ డ్రీమ్. రోబోలు కలలు కనవు. రోబోట్స్ డోంట్ డ్రీమ్. ఇది ఎవరు చేయగలిగిన పని కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ ఎనీవన్ కెన్ డూ. ఇది ఎవరు చేయగలిగిన పని కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ ఎనీవన్ కెన్ డూ. నా దగ్గర ఇంకా ఉందో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ స్టిల్ హ్యావ్ ఇట్. నా దగ్గర ఇంకా ఉందో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ స్టిల్ హ్యావ్ ఇట్. నా శక్తిని తక్కువగా అంచనా వేయకు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మై పవర్. నా శక్తిని తక్కువగా అంచనా వేయకు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మై పవర్. మా అమ్మకు ఇంగ్లీష్ బాగా రాదు. మై మామ్ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. మా అమ్మకు ఇంగ్లీష్ బాగా రాదు. మై మామ్ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. నాకు ఫ్రెంచ్ తగినంతగా రాదు. ఐ డోంట్ స్పీక్ ఫ్రెంచ్ వెల్ ఎనఫ్. నాకు ఫ్రెంచ్ తగినంతగా రాదు. ఐ డోంట్ స్పీక్ ఫ్రెంచ్ వెల్ ఎనఫ్. నేను పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు బెడ్. నేను పడుకోవాలి. ఐ హ్యావ్ టు గో టు బెడ్. ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. ఈరోజు నేను నిన్ను ఏమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. అతను క్షమాపణలు చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐఎమ్ స్టిల్ ఫ్యూరియస్. అతను క్షమాపణ చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను.
Even though he apologized, I am still furious. అది నా ఉద్దేశం కాదు. దట్స్ వజంట్ మై ఇంటెన్షన్. అది నా ఉద్దేశం కాదు. దట్ వజంట్ మై ఇంటెన్షన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. పాఠశాలల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. పాఠశాల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఇన్ ఇంగ్లీష్, ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో టు డెమాన్స్ట్రేట్ ఇట్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్. ఎవరికి తెలియదు. ఇన్ ఇంగ్లీష్, నో వన్ విల్ నో. ఎవరికి తెలియదు. నో వన్ విల్ నో. నో వన్ విల్ నో. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది అంత సులభం కాదు. ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ నాట్ సో సింపుల్. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో సింపుల్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఇన్ ఇంగ్లీష్, ఐ లైక్ క్యాండిల్ లైట్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఐ లైక్ క్యాండిల్ లైట్. మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? సమస్య ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్, వేర్ ఈజ్ ది ప్రాబ్లం. సమస్య ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది ప్రాబ్లం? ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ యామ్ క్యూరియస్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఐ యామ్ క్యూరియస్. అభినందనలు. ఇన్ ఇంగ్లీష్, కంగ్రాచ్యులేషన్స్. అభినందనలు. కంగ్రాచ్యులేషన్స్. నేను చాలా కాలం వేచి ఉండాలనుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ దట్ లాంగ్. నేను చాలా కాలం వేచి ఉండాలనుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ దట్ లాంగ్. అయితే ఆ అవకాశం అసంభవంగా కనిపిస్తోంది. బట్ ద పాసిబిలిటీ సీమ్స్ అన్లైక్లీ. అయితే ఆ అవకాశం అసంభవంగా కనిపిస్తుంది. బట్ ద పాసిబిలిటీ సీమ్స్ అన్లైక్లీ. నేను లాగ్ ఆఫ్ చేసి ఉండకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ లాగ్డ్ ఆఫ్. నేను లాగ్ ఆఫ్ చేసి ఉండకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ లాగ్డ్ ఆఫ్. ఇక ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ ఎనీమోర్. ఇక ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ ఎనీమోర్. ఎప్పుడనేది నాకు తెలియదు. ఐ జస్ట్ డోంట్ నో వెన్.
ఎప్పుడనేది నాకు తెలియదు. ఐ జస్ట్ డోంట్ నో వెన్. నేను కెమిస్ట్రీని ద్వేషిస్తున్నాను. ఐ హేట్ కెమిస్ట్రీ. నేను కెమిస్ట్రీని ద్వేషిస్తున్నాను. ఐ హేట్ కెమిస్ట్రీ. ఇది జరగాలని నేను కోరుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్. ఇది జరగాలని నేను కోరుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్. నాకు ఏ ఇతర ఎంపికలు ఉన్నాయి? వాట్ అదర్ ఆప్షన్ డూ ఐ హ్యావ్? నాకు ఏ ఇతర ఎంపికలు ఉన్నాయి? వాట్ అదర్ ఆప్షన్స్ డూ ఐ హ్యావ్? నేను పెద్దగా ప్రయాణికుని కాదు. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఏ ట్రావెలర్. నేను పెద్దగా ప్రయాణికుని కాదు. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఏ ట్రావెలర్. అమాయకత్వం ఒక అందమైన విషయం. ఇన్ ఇంగ్లీష్, ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. వన్స్ అగైన్, ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. మానవులు శాశ్వతంగా జీవించడానికి ఉద్దేశించబడలేదు. ఇన్ ఇంగ్లీష్, హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. దాని గురించి నాకు ఒక సిద్ధాంతం ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. అది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. వన్స్ అగైన్, ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. ఇది ముఖ్యం కాదు. ఇన్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది నాకు నచ్చలేదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డిడెంట్ లైక్ ఇట్. వన్స్ అగైన్, ఐ డిడెంట్ లైక్ ఇట్. ఐ డిడెంట్ లైక్ ఇట్. అది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంది. ఇన్ ఇంగ్లీష్, షీ ఈజ్ ఆస్కింగ్ హౌ దట్స్ పాసిబుల్. షీ ఈజ్ ఆస్కింగ్ హౌ దట్స్ పాసిబుల్. మీరు జీవిత సమస్యల నుంచి పారిపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్. వన్స్ అగైన్, యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్స్. నువ్వు చేయగలవు. ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ డూ ఇట్. వన్స్ అగైన్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. నేను జపాన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. వారు ఒకరికొకరు గొడవ పడడంలో చాలా బిజీగా ఉన్నారు. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. అది బహుశా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఇన్ ఇంగ్లీష్, దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. నేను చెప్పేది అదే. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. కొన్నిసార్లు నేను భావోద్వేగాలను చూపించకుండా ఉండలేను. సమ్టైమ్స్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్. సమ్టైమ్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్స్. నాకు స్వార్థం ఉండాలనే ఉద్దేశం లేదు. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్?
మర్యాదగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్‌పొలైట్. ఐ థింక్ ఇట్ ఈస్